హలో వియర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక 5.1 యాంప్లిఫైయర్ ఫుల్ సెట్ గురించి అండి. పురాంతకం నుంచి నాగరాజు గారు యూట్యూబ్ లో మా వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి ఒక డెక్ ఆర్డర్ ఇచ్చారండి, ఫుల్ సెట్ ఆర్డర్ ఇచ్చారండి. ఈ యాంప్లిఫైయర్ యొక్క వాటేజ్ 1800 వాట్స్ పీక్ అండి, 900 వాట్స్ ఆర్ఎంఎస్ అండి. సరౌండ్ బాక్స్ ఒక్కొక్కటి కూడా 100 వాట్స్ అండి. అలాగే సెంటర్ కూడా సపరేట్ ఛానల్ అవడం వల్ల 200 వాట్స్ అండి ఇది సెంటర్ ఛానల్. అలాగే సబ్ వూఫర్ 300 వాట్స్ అండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దేని గురించైనా నేను చెప్పాలనుకుంటే, దేని గురించైనా డిస్కస్ చేసుకోవాలనుకుంటే, ఇంకా ఏమైనా ఉపయోగకరమైనటువంటి వీడియోస్ చేయాలనుకుంటే నేను ఆ వీడియోస్ మీకు చేస్తాను. అలాగే నా దగ్గర మీరు యాంప్లిఫైయర్ అసెంబ్లింగ్ చేయించుకున్నా, కొనకపోయినా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో గానీ, వాట్సాప్ గానీ, కాల్ చేసినా గానీ నేను మీకు దాని గురించి ఆన్సర్ చెప్పగలనండి. నాకు తోచిన విషయాలు ఏదైనా ఉంటే మీతో పాలు పంచుకోగలను. నేను ఏదైనా ఉంటే డౌట్స్ అడగండి. ఇప్పుడు ఈ యాంప్లిఫైయర్ లో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసామనేది మనం చూద్దామండి. ఈ యాంప్లిఫైయర్ కి వాడే ట్రాన్స్ఫార్మర్ 24024 15 ఆంపియర్స్ అండి. ఇది టైప్ 16 ట్రాన్స్ఫార్మర్, చాలా హెవీ ట్రాన్స్ఫార్మర్. వైర్ గేజ్ కూడా చాలా హెవీగా ఉంటుందండి. ఇది చూడండి, చాలా హెవీగా ఉంటుంది. ఏ క్లాస్ కాపర్ అండి ఇది. సాధారణంగా మేము అన్ని డెక్కల్లో వాడే ట్రాన్స్ఫార్మర్ ఇది. ఎందుకంటే ఇది సింగిల్ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం కాబట్టి, యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ టైప్ 16 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాము. ఇది టైప్ 3 ట్రాన్స్ఫార్మర్. PSU పవర్ సప్లై యూనిట్ 10,000 MMD కెపాసిటర్స్ ఒక 6 వాడామండి. అలాగే మెటల్ రెక్టిఫైర్ వాడాము 5010, అంటే 50 యాంపియర్ వరకు ఇది కెపాసిటీ ఉందన్నమాట. ఇదిగోండి, 3Nix కంపెనీ. అలాగే బక్కబోర్డ్ యూజ్ చేసాము. కూలింగ్ ఫ్యాన్స్ కూడా ఒక 3 యూజ్ చేస్తానండి. త్రిపురాంతకం అనే ఊరికి ఇస్తున్నాం కాబట్టి, చాలా దూరం కాబట్టి ఏమీ కూడా కంప్లైంట్స్ రాకుండా లోపల కూలింగ్ ఉండేటట్లుగా నేను యూజ్ చేసే సబ్ వూఫర్ యాంప్లిఫైయర్ ఇదేనండి, షాన్ కంపెనీది. ఇది చాలా బాస్ పంచ్ చాలా ఎక్కువగా బాగుంటుంది, అందువల్ల ఇది యూజ్ చేస్తాను. దీనికి కూడా హీట్ సింక్ చిన్నదే ఇస్తారు. ఇలాంటి హీట్ సింక్ వేసి నేను దీన్ని మోడిఫికేషన్ చేసుకుంటాను. ఇలాగ ఉండేదాన్ని తీసేసి ఇంత పెద్ద హీట్ సింక్ వేస్తాను. అసలే చాలా దూరం ఇస్తున్నాం కదండి, వాళ్ళకి ఇది రాకూడదు. అయితే షాన్ ఎందుకు వాడుతున్నారు మీరు? కుమార్ బోర్డు వాడచ్చు కదా. ఇదిగోండి కుమార్ బోర్డు. ఈ కుమార్ బోర్డు మీరు యూజ్ చేయొచ్చు కదా అంటారు. ఈ కుమార్ బోర్డుకి అయితే నేను 1 year వారంటీ ఇవ్వలేనండి. ఇదే షాన్కి అయితే 1 year వారంటీ అండి. పోతే వెంటనే కొత్తది ఇస్తానమాట. మెయిన్ యాంప్లిఫైయర్కి ముందుగా వాడతాం కాబట్టి దీన్ని సబ్ ప్రీ యాంప్లిఫైయర్ అంటాం అన్నమాట. దీన్ని ఇదేంటంటే లో ఫ్రీక్వెన్సీని మాత్రమే అలౌ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీని ఆపేస్తుంది అనమాట, అలౌ చేయదు. అలాగే ఇది ఫ్రీక్వెన్సీ కంట్రోల్, ఇది గెయిన్ కంట్రోల్. ఇది కూడా బాగుంటుంది అని దీనికి నేను క్రిటిసైజ్ చేయట్లేదండి. కుమార్ బోర్డు కూడా చాలా బాగుంటుంది. 2 సెట్ కాబట్టి మొత్తం వైరింగ్ చేసి, ఇది లౌడ్ స్పీకర్ అవుట్పుట్, ఇది ఇన్పుట్ సబ్ ప్రీగా వస్తుంది. అలాగే ఇది వాల్యూమ్ కంట్రోల్, అలాగే ఇది పవర్ సప్లై ఇన్పుట్. సరౌండ్ సెక్షన్కి TDA 7294 ఐసీస్ వాడాము. సెంటర్కి 2, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఈ విధంగా ఐసీస్ యూజ్ చేసి ఈచ్ 100 వాట్ అండి. ఈ ఐసీ ఒకటి కూడా ఈచ్ 100 వాట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీనికి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్, ఇది మైక్రో కంట్రోలర్డ్ అండి. ఇది మైక్రో కంట్రోలర్డ్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు. దీనికి ఒక ఎక్స్ట్రాగా ఇంకొక రిలే కూడా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి 6 కదండి, ఇవి 6 6 రిలేస్, 1 2 3 4 5 6. ఇది సబ్ వూఫర్ అండి. ఇది మైక్రో కంట్రోలర్ ఐసీ ఈ లోపల ఉంటుందండి. ఇదిగోండి, ఈ సరౌండింగ్ యాంప్లిఫైయర్కి ఇదిగోండి ఇలాంటి హీట్ సింక్ ఇస్తారనమాట కంపెనీ వారు. ఈ టైప్ ఈ షేప్ హీట్ సింక్ అంటాం దీన్ని మనం తీసేసి ఈ టైపు 12 leaf హీట్ సింక్ వేస్తాం అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలాంటి హీట్ సింక్ మనం పెద్దది వేయాలన్నమాట. ఎందుకంటే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ యాంప్లిఫైయర్కి FT003 ఫీటెక్ కంపెనీ డీకోడర్ యూజ్ చేస్తున్నామండి. ఇది DTS, డాల్బీ, ప్రొలాజిక్ 2, డాల్బీ కూడా వస్తుంది దీంట్లో.
ఇది ఫీటెక్ డీకోడర్. ఈ డీకోడర్కి రిమోట్ కంట్రోల్ కూడా అవసరం ఉంది కదండి, అందుకు ఫీటెక్ కంపెనీదే 5.1 రిమోట్ కిట్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఇది దీనికి జిఎల్సిడి ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఇది ఫ్రంట్ ప్యానల్, యాక్రిలిక్ ప్యానల్ అసెంబ్లింగ్ అండి. ఇది ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాము. ఇదిగోండి, ఇది ఎన్కోడరు, ఇది జిఎల్సిడి బిగ్ డిస్ప్లే ఇది. అలాగే యూఎస్బి కనెక్షన్స్, ఇది సబ్ గెయిన్ కంట్రోల్ ఆర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, అప్పటి బట్టి ఏదైతే అది చేద్దాం. ఈ ట్రాన్స్ఫార్మరు టైప్ 16 పెద్ద సైజ్ ట్రాన్స్ఫార్మరు 24-0-24 15 amps, అలాగే 12-0-12 2 amps, అలాగే 0-12 2 amps. ఈ విధంగా 3 ట్యాపింగ్స్ ఉన్నాయండి ఈ ట్రాన్స్ఫార్మర్లో. ఇది బిగ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట, ఏ గ్రేడ్ కాపర్తో చేసింది. ఇది పవర్ సప్లై యూనిట్ అండి, PSU. దీంట్లో 10,000 MFD 6 యూజ్ చేసామండి, అంటే 60,000 MFD టోటల్గా. యాక్చువల్గా 15,000 MFD రెండు మొత్తం వేసుకోవచ్చు ఆ విధంగా, అలా కూడా అంతే అవుతుంది, 60,000 MFD అవుతుంది. కానీ ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పవర్ సప్లై యూనిట్లోంచి వచ్చే డీసీ చాలా బాగుంటుందండి. దానికి ఒక రీజన్ ఉందండి, అందువల్ల ఈ విధంగా చేశాను. అలాగే దీంట్లో వాడే మెటల్ రెక్టిఫైర్, దీనికి ఒక హీట్ సింక్ కూడా వేసానండి, హీట్ ఎక్కుతుంది కాబట్టి. ఎక్కువ సౌండ్ పెట్టినప్పుడు హీట్ ఎక్కుతుంది. అక్కడ ఉన్నటువంటి బక్ బోర్డు ఈ ఫీటెక్ డీకోడర్కి, అలాగే 5.1 రిమోట్ కిట్ ఫీటెక్ వారిది అది కూడా, అలాగే గెయినర్ కూడా. ఇంకొకటి ఇది ఫ్యాన్ గురించి అండ్ ఎల్ఈడి గురించి వాడినటువంటి బక్ బోర్డ్ అనమాట. ఇక్కడే దీనికి AC to DC చేసామన్నమాట. నెక్స్ట్ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్, ఇది షాన్ కంపెనీదండి. ఇది 200 నుంచి 300 వాట్స్ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ కి యూజ్ చేసుకోవచ్చండి. సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ కి ముందుగా వాడేదాన్ని సబ్ ఊఫర్ ప్రీ యాంప్లిఫైర్ బోర్డ్ అంటాము. ఇది హై ఫ్రీక్వెన్సీని అలౌ చేయదు, ఓన్లీ లో ఫ్రీక్వెన్సీని మాత్రమే అలౌ చేస్తుంది. అలాగే ఇది 6 ఛానల్ యాంప్లిఫైర్ అండి. దీంట్లో TDS 7294 ICs వాడాము. దీంట్లోని 12 లీఫ్ హీట్ సింక్ 10 ఇంచెస్ది యూజ్ చేస్తామన్నమాట. ఇది చాలా పెద్ద హీట్ సింక్ అండి, ఎంత హీట్నైనా ఇది కూడా విత్ స్టాండింగ్ అవుతుంది, అందుకని ఇది యూజ్ చేసాము. అలాగే ఇక్కడ కూలింగ్ ఫ్యాను, ఇక్కడ కూలింగ్ ఫ్యాన్, ఇక్కడ కూలింగ్ ఫ్యాన్, 3 కూలింగ్ ఫ్యాన్లు ఇచ్చుకున్నాము. ఎందుకంటే చాలా దూరం వెళ్తుందండి, అక్కడ సర్వీసింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు. త్రిపురాంతకం అనే ఊరికి నేను ఇది ఇస్తున్నానండి ఈ డెక్. అలాగే ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఉందండి, 7 ఛానల్. మా సబ్ ఊఫర్ ఒకటి 6 ఛానల్ ఏమో సరౌండ్ స్క్రీన్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ప్రొటెక్షన్ బోర్డు గురించి యూజ్ చేసాము. ఈ ట్రాన్స్ఫార్మర్ దీంట్లో ఫీటెక్ డీకోడర్ యూజ్ చేసామండి. అలాగే దీని కాంబినేషన్గా జేజే సరౌండ్స్, అంటే అది ఫీటెక్ కంపెనీ వారిదే, ఆ 5.1 రిమోట్ కిట్ యూజ్ చేసాం. ఇది 6 ఛానల్ గెయినర్ కంట్రోల్ యూజ్ చేసాం. ప్యానల్ బ్యాక్ సైడ్ ఎల్ఈడీస్ గురించి ఈ 2 LEDs యూజ్ చేసుకున్నామండి. ఫ్రంట్ ప్యానల్ ఇది సబ్ ఊఫర్ గెయిన్ కంట్రోల్, ఇది USB పోర్టు, ఆల్రెడీ పెన్ డ్రైవ్ పెట్టి ఉన్నాను. ఇది వాల్యూమ్ ఎన్కోడర్ అండి, ఇది పవర్ ఆఫ్ ఆన్ బటన్. ఇది బైండింగ్ పోస్ట్, ఈ బైండింగ్ పోస్ట్ ఇది ఫిమేల్స్, ఇవి మేల్స్. ఇవి మైనస్, రెడ్ అంటే ప్లస్ అని అర్థం అన్నమాట. బ్యాక్ సైడ్ సబ్ ఊఫర్కి వెళ్ళేటువంటిది అవుట్పుట్ అండి. ఇది ప్లస్, ఇది మైనస్, రెడ్ ప్లస్, బ్లాక్ మైనస్. ఈ విధంగానే ఇవ్వాలండి, కలర్ కోడ్ మార్చకూడదు. అలాగే ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ 1, సెంటర్ 2 ఈ విధంగా ఇచ్చుకున్నామండి. ఇప్పుడు దీనికి ఈ వైర్స్ అన్నిటికీ కూడా కస్టమర్ జాయింట్ చేసుకుంటారు. వైర్స్ అన్ని కూడా జాయింట్ చేసుకొని టేప్ వేసుకోవాలన్నమాట. ఇది పవర్ ఇన్పుట్ అండి. ఇది ఫీటెక్ డీకోడర్ యొక్క ఆప్టికల్ ఇన్పుట్ అండి, కోయాక్సిల్ ఇన్పుట్ అండి, ARC HDMI ARC ఇన్పుట్ అండి. ఇది ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉందండి. ఇది సబ్ ఊఫర్ జాక్స్ అండి. ఇవి ఫినోలెక్స్ వైర్ వాడాము దీనికి, 1 square mm. ఈ వైరు 3 meters ఉంటుందండి. ఫినోలెక్స్ వైర్ యూజ్ చేస్తామండి మేము. సబ్ ఊఫర్ DJ Pro కంపెనీది 134 mm డబుల్ మ్యాగ్నెట్ అండి. JBL మోడల్ కోన్ పేపర్, JBL కూడా ఇదే కోన్ పేపర్ యూజ్ చేస్తారు.
ఇది బ్యాక్ సైడ్ హోల్ అండి. ర్యాట్స్ గట్ట వెళ్ళిపోకుండా, పిక్కలు గట్ట వెళ్లకుండా ఈ విధంగా గ్రిల్ కూడా వేసామన్నమాట. ఇది సెంటర్ బాక్స్ అండి. ఇది పట్టు పట్టినాడ ఒగ్గనే ఒగ్గడు, పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు, ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు. ఇవి సరౌండ్ బాక్సెస్ అండి. ఫ్రంట్ లెఫ్ట్ అండి, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అండి. దీంట్లో టెక్సాస్ కంపెనీది ఫుల్ రేంజ్ స్పీకర్ యూజ్ చేశాము. అలాగే జిప్ ట్వేటర్, ఎయిర్ హోల్, సినిమా థియేటర్ టైప్ బాక్సెస్ అండి. ఇవి ఆ మోడల్లో ఉంటాయన్నమాట. ఇవి దీని బ్యాక్ సైడ్ ఏమో లౌడ్ స్పీకర్ సాకెట్, అలాగే హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇదొకటి ఇచ్చారండి. అలాగే బూట్లు, గోడకి ఫుల్గా చారబడకుండా చిన్న గ్యాప్ వస్తుంది అన్నమాట. అలా వస్తే మంచిది. ఫీటెక్ FT003 డీకోడర్ వాడామండి. జేజే సరౌండ్స్ వారి 5.1 రిమోట్ కిట్ యూజ్ చేస్తాం దీంట్లో. ఇది టీవీ యొక్క ఆప్టికల్ అవుట్ కనెక్షన్ అండి. ఇదిగోండి, ఈ వైర్ నుంచి వస్తుంది ఇలాగా. ఈ ఆప్టికల్ వైరు టీవీ నుంచి వచ్చింది కదండి. ఇది ఫీటెక్ డీకోడర్ యొక్క ఇన్పుట్కి ఇద్దాం, ఆప్టికల్ ఇన్పుట్కి ఇద్దాం. ఇది కోయాక్సియల్ అండి. ఇది అవుట్డేటెడ్. ఆప్టికల్ కూడా అవుట్డేటెడే. HDMI ARC అనేది లేటెస్ట్ అండి. దీంట్లో EARC ఉంది, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్. అదైతే నాన్ కంప్రెస్డ్, అన్కంప్రెస్డ్ వీడియో ఫైల్స్ కూడా దాంట్లో ప్లే అవుతాయి. దీంట్లోని EARCలోనే. దీంట్లో కంప్రెస్డ్ ఫైల్స్ మాత్రమే రన్ అవుతాయండి. అయితే మనం ఆప్టికల్ పెట్టాం. యాంప్లిఫైయర్లో రిమోట్ ద్వారా ఆప్టికల్ సెలెక్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఆప్టికల్ సెలెక్ట్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఆప్టికల్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు టీవీలో ప్లే చేద్దామండి ఏదైనా ఒకటి. అంటే 5.1 వీడియో సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ 5.1 వీడియో సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇది ప్లే చేశాను. టీవీలో యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉంటాయండి. చూడండి, టీవీ రిమోట్ ఇది. దీని ద్వారా నట్ అండ్ బోల్ట్ ఫిగర్లోకి వెళ్ళాను. అక్కడ స్పీడ్ ఇవన్నీ ఉన్నాయి. స్టెబుల్ వాల్యూమ్, స్పీడు, రిపీట్, రిపోర్ట్ ఇవన్నీను. కానీ 5.1 ఆప్షన్ లేదు. చూశారు కదా. ఇది HDMI ARC కేబుల్ అండి. ఈ కేబుల్ అదే ఈ కేబుల్. ఈ కేబుల్ ఇప్పుడు యాంప్లిఫైయర్లో HDMI ARC కనెక్షన్ పెట్టి చూద్దాం. HDMI ARC పెట్టాం. ఆప్టికల్ తీసేద్దాం. యాంప్లిఫైయర్లో ARC సెలెక్ట్ చేసుకుందాం రిమోట్ కంట్రోల్ ద్వారా. ఓకే, ARC కనెక్ట్ చేసాం. టీవీలో సేమ్ అదే బిట్ వేద్దాం. మళ్ళీ నట్ అండ్ బోల్ట్ ఆప్షన్స్లోకి వెళ్దాం. అంటే సెట్టింగ్స్ అన్నమాట, ఇంకేం లేదు. నట్ అండ్ బోల్ట్ అంటే ఇప్పుడు చూడండి, క్యాప్షన్స్, తర్వాత స్టెబుల్ వాల్యూము, స్పీడు, సరౌండ్ సౌండ్ 5.1, సరౌండ్ సౌండ్ 5.1 అనేది ఎనేబుల్ అయింది. చూసారా. దేనివల్ల అంటే HDMI ARC కనెక్షన్ అవ్వడం వల్ల మీకు ఆప్టికల్ కంట HDMI అడ్వాన్స్డ్ అండి. అందువల్ల మనకి ఈ ఆప్షన్ అనేది వచ్చింది అన్నమాట. ఆప్టికల్లో ఆ ఆప్షన్ రాదండి. యూట్యూబ్లో 5.1 వీడియో ఫైల్స్ వేసినప్పుడు చెప్తున్నాను, 5.1 అట్మాస్ ఫైల్స్ వేసినప్పుడు మాట. అందువల్ల ఏంటంటే ఆప్టికల్ కంట HDMI ARC అడ్వాన్స్డ్ అండి. HDMI ARC కంట EARC ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అది ఇంకా అడ్వాన్స్డ్ అండి. అందువల్ల ఆప్టికల్ కి HDMI కి డిఫరెన్స్ ఉందండి.
ఇంకొక 5.1 వీడియో ఫైల్ తీసుకుందామండి. సెట్టింగ్స్లోకి వెళ్దామండి. చూడండి, దీనికి కూడా సరౌండ్ సౌండ్ 5.1 అని వచ్చింది, చూసారు కదా, 5.1 అని వచ్చింది. టీవీ ద్వారా HDMI కేబుల్ కనెక్ట్ చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కనెక్ట్ చేసాం. ఆప్టికల్ లేదు. ఇప్పుడు ఆప్టికల్ ఇచ్చి చూద్దాం. దీనికి కూడా HDMI ARC కనెక్షన్ తీసేసి ఆప్టికల్ పెట్టి చూద్దామండి. ఆప్టికల్ పెట్టాము. ఇప్పుడు యాంప్లిఫైయర్లో ఆప్టికల్ సెలెక్ట్ చేసుకుందామండి రిమోట్ కంట్రోల్ ద్వారా. ఇదిగోండి, SPD-IF అంటే ఆప్టికల్ అన్నమాట. ఆప్టికల్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్రొలాజిక్ 2లో మారింది. ఓకే. ఇప్పుడు టీవీలో సేమ్ అదే మూవీ రన్ చేస్తున్నాము. సెట్టింగ్స్లోకి వెళ్దామండి. చూడండి, స్పీడ్ అని వచ్చింది. దాని కిందన 5.1 ఆప్షన్ రాలేదు, చూసారా. ఇదిగోండి, రిపీట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే ఆప్టికల్ కంటే HDMI అడ్వాన్స్డ్ అని అర్థం అండి. పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేశానండి. మూవీస్ ఉన్నాయి దాంట్లో. 5.1 టీవీ ద్వారా లియో మూవీ సెలెక్ట్ చేసుకుందామండి. ఇది డాల్బీ డిజిటల్ అండి. 5.1 లియో. ఇక్కడ కూడా డాల్బీ అని వస్తుంది ప్లే చేసినప్పుడు. ముందు లియో వేసాం కదండి. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ మూవీ వేసి చూద్దామండి. చూడండి, ఇది DTS అన్నమాట. అందుకు DTS ఫార్మేట్లోకి రన్ అవుతుందండి. ఇదిగోండి, సన్ ఆఫ్ సత్యమూర్తి DTS. సన్ ఆఫ్ సత్యమూర్తి వేసాం కదండి. ఇప్పుడు ఖైదీ అనే మూవీ వేసి చూద్దాము. ఇది స్టీరియో ఫార్మేట్లో ఉంది, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్. ఇది ప్రొలాజిక్ 2గా మార్చి యాంప్లిఫైయర్ మనకి ఇస్తుందండి. ప్రొలాజిక్ 2 అంటే అదే 5.1 కింద మారుస్తుంది అన్నమాట. చూడండి, ప్రొలాజిక్ 2 కింద మారింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.